హాయ్ అండి, నేను మీ స్వప్న. సమ్మర్లో మామిడికాయలతో పెట్టుకునే రెండు రకాల పచ్చళ్ళు ఆవకాయ, మాగాయ. మాగాయ అంటే చిన్న ముక్కలు పచ్చడి అని పిలుస్తారు కదా. అవి రెండు కూడా ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే ఆవకాయ పచ్చడి చూద్దాం. ఆవకాయకి కావాల్సిన మామిడికాయలని ఇలా వాటర్లో పోసి శుభ్రంగా కడగాలి. ఇలా క్లీన్గా కడిగిన తర్వాత వీటిని ఎక్కడ కూడా అసలు తడి లేకుండా ఒక క్లాత్ అనేది ఇచ్చుకుని శుభ్రంగా కూడా తడి అనేది అసలు వండకుండా తుడవాలి. అలా పొడిగా తుడిచిన తర్వాత మామిడికాయలన్నింటినీ కూడా ఇలా రెండు పెచ్చుల కింద కోయాలి. ఈ రెండు పేడులు కోసిన తర్వాత ఆ ఒక పేడుని తీసుకుని దాన్ని రెండు పేడులుగా అంటే మధ్యకి చేర్చాలి పొడవుగా. తర్వాత ఇలా పొడవుగా చేర్చిన తర్వాత జీడి తీసిన తర్వాత కాయకు అంటుకున్న పొర ఉంటుంది, ఆ పొరని కూడా శుభ్రంగా తీసేయాలి. తర్వాత దాన్ని మరీ పెద్ద ముక్కలు అలానే చిన్నవి కాకుండా మీడియం సైజు ఉండేలా చూసి కొయ్యాలి. చూడండి, ఇక్కడ ఈ విధంగా అయితే మనకి ఈ సైజు ముక్కలు ఉండేలా చూసుకుని కొయ్యాల్సి ఉంటుంది. ఇక్కడ నేను కొలతలు కొంచెంతో చూపిస్తాను, చూడండి. నేనైతే ఈ కొంచెంతో 2 కొంచెల ముక్కలైతే కోయించి వాటితో అయితే పెడుతున్నాను. అలా ముక్కలన్నిటిని పక్కన ఉంచి తర్వాత ఆవాలు ముందుగానే కడిగి ఎండలో ఎండబెట్టిన తర్వాత ఆరిపోయిన తర్వాత ఈ ఆవాలని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో వేసి మెత్తగా పొడిలా అయ్యేంత వరకు కూడా మిక్సీ పెట్టాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆవపిండి అన్నది మనకి ఉంటుంది. దీనిని మళ్ళీ మనం జల్లించాలి. జల్లెడలో పోసి కింద పడుతుంది చూసారా పళ్ళెంలో, అది మనకి మెత్తగా ఉంటుంది. ఆ పిండి మనం వాడుకోవాలి. 1 కేజీ ఆవాలైతే 2 కొంచెల మొక్కలకి నాకు సరిపోయాయి. మామిడికాయ ముక్కలు కొంచెంతో కొలిచాము కదా, ఈ పిండిని మనం తవ్వతో అయితే కొలాల్సి ఉంటుంది. 1 కొంచెడు మామిడికాయ ముక్కలకైతే 1 తవుడు, అలానే తవలో సగం ఆవపిండి అయితే పడుతుంది. 2 కొంచెల మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. 2 కొంచెల ముక్కలకి 3 తవల ఆవపిండి అయితే మనం వేయాలి. 3 తవల ఆవాలు ఆడిన పిండి అయితే 3 తవలు సరిపోతుంది. తర్వాత ఉప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఉప్పునైతే కొలుస్తున్నాం. ఇది కల్లుప్పు. ఎండలో ఒక రోజంతా బాగా ఎండబెట్టిన తర్వాత దానిని మెత్తగా పొడిగా మిక్సీ పట్టిన ఉప్పునైతే వాడుతున్నాను. 2 కొంచెల మామిడికాయల ముక్కలకి 2 తవల ఉప్పు అయితే వేసాము. తర్వాత కారం. ఈ కారం 3 తవల కారం అంటే 2 కొంచెల ముక్కలకి 3 తవల కారం అయితే సరిపోతుంది. ఇక్కడ 2 కొంచెల మామిడి ముక్కలకి 3 తవల కారం, 3 తవల ఆవపిండి, 2 తవల కల్లుప్పు మనం మిక్సీ పట్టి అదైతే వేయాల్సి ఉంటుంది. ఆ మూడింటిని కూడా కొన్ని మెంతులను కూడా వేసి ఆవపిండి, ఉప్పు, కారం అలానే మెంతులు కొన్ని వేసాం కదా, ఇవన్నీ కూడా బాగా చేతితో కలపాలి. కలిపేటప్పుడు చేతికి తడి లేకుండా చూసుకోవాలి. ఈ ఉప్పు, కారం, ఆవపిండి కలిసిన దాంట్లో కొన్ని వెల్లుల్లిపాయలు అయితే వేయాలి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం పూర్తిగా చూడండి. స్కిప్ చేసినట్లయితే కొలతలు అనేవి మిస్ అయిపోతూ ఉంటారు. ఇక్కడ వీడియోలో చూస్తున్నట్లుగా మామిడికాయ ముక్కలన్నీ మొత్తం ఉన్నాయి కదా, మొత్తంలో కొన్నిటిని ఒక ప్లేట్లో వేసుకుని దాంట్లో నూనె అనేది వేయాలి. ఏ నూనె వాడాలి అంటే నేనైతే వేరుశనగ నూనె అయితే పచ్చళ్ళకి బాగుంటుంది కాబట్టి అదే వాడుతున్నాను. ఇలా ఉప్పు, కారం, ఆవపిండి కలిపిన మిశ్రమాన్ని అంతా ఒక పక్కన ఉంచి తర్వాత ఈ మామిడికాయ ముక్కల్లో నూనె అది వేసాం కదా, 1 లీటర్ నూనె అయితే వేసాను. 1 కొంచెడు ముక్కలకి 1 లీటర్ నూనె అయితే పడుతుంది. 2 కొంచెలకైతే 2 లీటర్ల నూనె అయితే పడుతుంది. ఇక్కడ వీడియోలో చూస్తున్నట్లుగా ఈ మామిడికాయ ముక్కల్ని నూనెలో ఉన్నాయి కదా, ఆ నూనెలో ముక్కల్ని తీసి ఇలా కారం కలిపిన దాంట్లో ముక్కలకి పట్టించి మనం ఏ డబ్బాలో అయితే వేయాలనుకుంటున్నామో దాంట్లో అడుగున కొంచెం నూనె అనేది వేసి దాంట్లో మనం వేస్తూ ఉండాలి. కొన్ని ముక్కలను తీసుకుని ఈ మొత్తం కూడా ముక్కలన్నిటినీ పట్టించి ఇలానే వేయాలి. ముందు తీసుకున్న ముక్కలన్నిటినీ పట్టించేసాం. మళ్ళీ ఇంకొన్ని ముక్కలని నూనెలో వేసి
ఈ ముక్కలకి కూడా ఈ కారం అంతా పట్టించి ఇలా ఒక డబ్బాలో వేస్తూ ఉండాలి. స్కిప్ చేయకుండా ఈ వీడియోని క్లియర్గా చూస్తూ ఉంటే అర్థమవుతుంది. ముందుగా ఒక పళ్ళెంలో నూనె వేసి ఆ నూనెలో ముక్కల్ని ఇలా ఉప్పు కారం ఆవపిండి కలిపిన దాంట్లో బాగా పట్టించే ముక్కలకి ఒక డబ్బాలో అయితే వేసాను. 2 కుంచాల ముక్కలు కాబట్టి 1 లీటర్ నూనె అయితే అయింది. మళ్ళీ ఇంకో లీటర్ నూనె కూడా వేసి మొత్తం ముక్కలన్నీ కూడా ఈ పళ్ళెంలో వేసి మళ్ళీ కారం పట్టించి మళ్ళీ డబ్బాలో అయితే వేయాలి. 2 కుంచాల ముక్కలకి 2 లీటర్ల ఆయిల్ అయితే పడుతుంది. పచ్చడి పెట్టేటప్పుడు తడి అనేది ఎక్కడ కూడా తగలకుండా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఇవి మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది కాబట్టి తడి అనేది తగలకుండా ఉండడం మంచిది. ఇక్కడ చూస్తున్నారు కదా, ముక్కలన్నీ కూడా నూనెలో వేసేసి వేసిన ముక్కల్ని ఈ కారం పట్టించి మొత్తం కూడా ఒక డబ్బాలో వేసేసాం. మిగిలిన నూనెని ఈ పైనే వేయాలి. ఈ కలిపిన దాన్ని మొత్తం కూడా మూత పెట్టి 3 days అయితే పక్కన ఉంచాలి. గురువారం అయితే ఈ పచ్చడిని పెట్టాము. గురువ, శుక్ర, శనివారం అయితే దీన్ని మళ్ళీ చూస్తున్నట్లయితే ఇలా ఉంది. శనివారం అంటే 3వ రోజు ఈ పచ్చడిని మళ్ళీ తిరగ కలపడం అంటారు. మళ్ళీ ఒకసారి కలపాలి. మనం పచ్చడి టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే 3వ రోజే కొంచెం టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసి కలిపి ఇలా డబ్బాలో వేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న సంవత్సరం అంతా ఉంటుంది. ఫ్రిడ్జ్ లేకపోయినా పర్వాలేదు, బయట ఉన్నా సరే ఇది అసలు పాడవదు. పచ్చడిని వాడుకునేటప్పుడు కూడా మనం తీసుకునే గరిటె కూడా తడి లేకుండా చూసుకోవాలి. ఆవకాయ పచ్చడి చూసారు కదా, ఇప్పుడు మాగాయ పచ్చడి. మాగాయ అంటే చాలామంది చిన్న ముక్కల పచ్చడిని పిలుస్తూ ఉంటారు. మాగాయ పచ్చడి పెట్టుకోవడానికి కొన్ని మామిడికాయలు తీసుకుని వాటిని కూడా శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచేసిన తర్వాత వీటిపైన తొక్క అంతా కూడా ఇలా నీట్గా తీసేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆ చెక్కిన కాయలన్నీ కూడా తొక్క తీసేసినటువంటి కాయలన్నిటిని కూడా ఇక్కడ చూస్తున్నట్లుగా ఇలా చిన్న ముక్కలకైతే కోయాల్సి ఉంటుంది. కాయని పొడవుగా ఉంచి చీరలు అనేవి పెట్టి తర్వాత అడ్డంగా తిప్పి తర్వాత అలా చీరలు అనేవి పెట్టిన తర్వాత ఆ కాయని ముక్కలుగా కోస్తూ ఉండాలి. ఇలా కోసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి కోయాల్సి ఉంటుంది. లేదంటే చేతులు అవి కట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఆ కాయని ఎలా కోయాలంటే మనకి ఆ ముక్కలు కోసే కొద్దీ టెంక్ అనేది మనకి మిగులుతుంది. ఈ విధంగా ఆ కాయని చూస్తున్నారు కదా, ఈ ముక్కల్లో ఉండేలా మనం కట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసిన తర్వాత వీటిని కొలవాల్సి ఉంటుంది. ఇవి నేను ఎన్ని ముక్కలు తీసుకున్నానంటే ఇది చూస్తున్నట్లయితే కొంచెం అంటారు. ఈ కొంచెంతో నేను కొంచెం ముక్కలు, ఒక కొంచెం ముక్కలు అనేవి నేను మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. వీటిని పల్చటి క్లాత్ మీద ఎండలో బాగా ఆరబెట్టాల్సి ఉంటుంది. ఒక 1 hour బాగా ఎండిన తర్వాత అటు ఇటు ముక్కల్ని కదుపుతూ ఎండనివ్వాలి. మరీ ఎక్కువగా ఎండిపోయినట్లయితే మనకి పచ్చడి పెట్టేటప్పుడు నూనె అనేది ఎక్కువ పడుతుంది. మరీ ఎక్కువ కాకుండా మరీ తడిగా వండకుండా ముక్కలన్నిటిని పట్టుకుని ముద్ద చేసినట్లయితే ముద్ద అవుతుంది. అలా అవ్వేలా ఎండనిస్తే చాలు. తరువాత కొన్ని మెంతులను అయితే తీసుకుని వాటిని బాగా ఎర్రగా వేయించి తర్వాత వాటిని చల్లారనిచ్చి మిక్సీ పెట్టాల్సి ఉంటుంది. ఇలా చూస్తున్నారు కదా, మెత్తగా పొడి అవ్వే విధంగా మిక్సీ అయితే మనం పట్టాలి. ఇప్పుడు కారం తీసుకోవాలి. కారం ఏ కొలతల్లో తీసుకోవాలంటే కొంచెడు ముక్కలకైతే మాగే ముక్కలకి అంటే చిన్న ముక్కలకైతే ఒక తవుడు కారం పడుతుంది. అలానే ఉప్పు, కల్లుప్పు మిక్సీ పట్టేసింది. ఇది మిక్సీ పట్టేసిన ఉప్పు అయితే ఇది తవలో సగం అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉప్పు కారం బాగా కలిసేంత వరకు కలపాలి. మెంతులు అనేవి మిక్సీ పట్టాం కదా, ఆ మెంతి పిండి కూడా వీటిలోనే వేసి కలిపేయాలి. తర్వాత ఎండిన ఈ చిన్న ముక్కలుగా కోసి ఎండబెట్టాం కదా, ఈ మామిడికాయ ముక్కలను కూడా ఈ కారం కలిపిన దాంట్లోనే వేయాలి. ఈ విధంగా వేసి వీటిపైన నూనె అనేది 1 లీటర్, ఒక కొంచెం ముక్కలకి 1 లీటర్ ఆయిల్ అయితే పడుతుంది. ఇది కూడా వేరుశనగ నూనె. అలా కొంచెం కొంచెం నూనె వేస్తూ ఈ ముక్కలు కారం అంతా కలిసేంత వరకు కూడా బాగా కలపాలి.
ఆవకాయ పచ్చడికి అయితే ప్రాసెస్ కొంచెం ఎక్కువే, కానీ ఈ మాగాయ పచ్చడి అయితే కొంచెం సింపుల్గా అయితే పెట్టేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా ఉప్పు కారం అలానే ఈ మామిడికాయ ముక్కలు మొత్తం కూడా నూనెలో కలిసే విధంగా కలిపి మనం ఏ డబ్బాలో అయితే వేయాలనుకుంటున్నామో దానిలో అడుగున కొంచెం ఆయిల్ అనేది వేసి తర్వాత ఈ కలిపినంత పచ్చడిని కూడా ఆ డబ్బాలో వేసేసి పక్కన ఉంచి దీనిని కూడా 3 రోజులు పక్కన పెట్టాలి. ఇది కూడా గురువారం పెట్టాం. గురు శుక్ర శనివారం రోజున చూస్తే ఇలా ఉంది. 3 రోజుల తర్వాత అయితే పచ్చడి ఇలా ఉంది. దీనిని కూడా మనం ఒకసారి తిరగకలపాలి. దానికోసం కొన్ని మెంతులు అలానే కొంచెం ఎక్కువగానే వెల్లుల్లిపాయలు తీసుకొని ఈ రెండింటిని కూడా కొంచెం వేరుశనగ నూనె వేసి ఆ నూనెలో వీటిని వేయించి ఇలా పచ్చడిలో వేయాల్సి ఉంటుంది. ఇది 3వ రోజు కలపడం కదా. 3వ రోజే వెల్లుల్లి మెంతులు వేయించి ఇలా పచ్చడిలో వేసి మొత్తం కూడా కలిసేంత వరకు కలిపెట్టాలి. తర్వాత కొంచెం టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు అనేది వేసి ఈ 3వ రోజే కలపాలి. దీనిని డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉంటుంది. బయట పెట్టినా సరే సంవత్సరం అంతా పాడవకుండా ఉంటుంది. తడి తగలకుండా చూసుకోవాలి. ఇంతేనండి వీడియో. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.